నేటి అర్ధరాత్రి నుండి మత్స్య వేట నిషేధం అమల్లోకి వచ్చింది. జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమలు చేసింది. ఇందులో భాగంగానే విశాఖ ఫిషింగ్ హార్బర్ జెట్టీలకు మేఘనైజర్ బోట్లను చేరుకున్నాయి. వేసవి సెమలో మత్స్య సంపద బీడింగ్ కారణంగా మత్స్య సంపద ఉత్పత్తి కోసం ఈ బ్యాండ్ పేరిడ్ ని కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. సుమారు 10,000 బోట్లు హార్బర్లో తీరానికి పరిమితమయ్యాయి. 61 రోజుల చేపల వేట నిషేధాన్ని సమయానికి లబ్ధిదారునికి 20,000 రూపాయల వృత్తి ఇవ్వాలని మేఘనైజర్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకిరామ్ డిమాండ్ చేశారు. ఫిషింగ్ బోట్లు జట్టీకి పరిమితం కానున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి వేట నిషేధం అమలు రావడంతో ఈరోజు మధ్యాహ్నం నుంచే ఇక్కడ వేట నిషేధం జరగడంతో జట్టీకి పరిమితం అవబోతున్నాయి ఫిషింగ్ బోట్లు. సుమారు 61 రోజు పాటు వేట నిషేధం కేంద్రం నిర్ణయించడంతో బోట్లన్నీ జట్టీకే పరిమితం అవబోతున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో సుమారు 780 బోట్లు ఇక్కడ ఉన్నాయి. అందులో 780 బోట్లు జట్టి 11 జట్టీల్లో దీన్ని వేట నిషేధం కారణంగా దీన్ని ఆపడం జరుగుతుంది. తదనంతరం వేట నిషేధం అనంతరం మళ్ళీ తిరిగి ఇవి సముద్రంకి వేటకి వెళ్ళబోతున్నాయి. కేంద్రం నిర్ణయించిన ప్రకారం బ్రీడింగ్ టైం అంటే పిల్లల ఉత్పత్తి జరిగే ఈ 61 రోజు పిల్లల ఉత్పత్తి జరుగుతాయి ఫిషింగ్, దాని ఉత్పత్తికి ఇబ్బంది రాకూడదనేసి ఈ 61 రోజు పాటు ఫిషింగ్ నిషేధం పెట్టడం జరిగింది కేంద్రం. ఇందులో నమ్ముకుని పనిచేస్తున్న ప్రతి కుటుంబానికి నెలకి 10,000 రూపాయలు చొప్పున మరియు రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వమే. ఇప్పుడు ఈ 61 రోజు పాటు ఈ బోట్లు జట్టికే పరిమితం అవ్వడం కావడం గట్రా ఫిషింగ్ లోపం స్పష్టంగా ఈ 61 రోజులు కనబడుతుంది. SNTV మౌలాన విశాఖపట్నం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఫిషింగ్ బ్యాన్ అనేది దేశవ్యాప్తంగా విధించే పరిస్థితి. దాంట్లోని ఈస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఫిషింగ్ బ్యాన్ అనేది మొదలవుతుంది. మరి మన రాష్ట్రంలోనే దాదాపుగా 160,000 మంది మత్స్యకారులు సాంప్రదాయ మత్స్యకారు సముద్రంలో వేటకు వెళ్తున్నారు. వీళ్ళందరికీ కూడా మత్స్యకార భరోసా అనేది ఒక్కొక్క మత్స్యకారునికి 20,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. గత సంవత్సరం మత్స్యకార భరోసా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇస్తారో ఎవరో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది మత్స్యకార భరోసా మే నెలలో అందజేస్తామని చెప్పి. ప్రజలైతే మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. కానీ మత్స్యకార భరోసా అనేది ఒక వెల్ఫేర్ స్కీమ్ కింద కూడా ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి. కానీ వెల్ఫేర్ స్కీమ్ కాదు, ఇది ప్రభుత్వాల తాలూకు బాధ్యత. ఎందుకంటే నిర్బంధంగా వేట నిషేధాన్ని అమలు చేస్తుంది కాబట్టి. ఎందుకంటే వేట నిషేధాన్ని ప్రభుత్వానికి ఏమో అవసరమయ్యి చేయట్లేదు. బయోడైవర్సిటీ అంటే జీవకారుణ్యాన్ని రక్షించడం కోసం అని చెప్పి బాధ్యతగా వేట నిషేధాన్ని అనేది ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే మత్స్యకార భరోసా అనే పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేశాయి కాబట్టి ఇది 28 సంవత్సరాలుగా ఇస్తా ఉన్నారు. గత సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఆశాజనకంగా ఉన్నారు. ఒకవైపు బోట్ల రిపేర్లు కూడా ఇప్పటికే దాదాపుగా ఈ సంవత్సరం ఫిషింగ్ కూడా పెద్దగా లేకపోవడం వల్ల 90% బోట్స్ ఇప్పటికే తీరానికి చేరుతున్నాయి. ఏదైతే మత్స్యకార భరోసా అనేది రాష్ట్రం. ఎందుకంటే కానీ పిఠాపురంలో కూడా మత్స్యకార సామాజిక చెక్ చేయడం